ఇక ఎవ్వడు కనపడట్లే నిరుద్యోగం అనేటువంటి అసలు కననే కనపడట్లే. కాలు మొక్కిన నిరుద్యోగుడు పోయిండు, ఓట్లేపించిన నిరుద్యోగి పోయిండు. ఇంకేమైనా 3 రంగుల జెండా బట్టి ముంచుదానికి వచ్చినాడు దొంగ 420 రేవంత్. ఇగో ఏమంటున్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు విజ్ఞప్తి, మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, ఈ ఒక్కరోజు ఒక్క పూట పోకపోతావా కానీ పొండయ్యా. ఏ నిరుద్యోగైనా ఎవ్వరు విభజించి పాలించకూడదు. పెద్ద ఎత్తున ఉన్న హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పోండి. అర్థమైందా? నేనేమంటా, నేను ఇప్పుడు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం గమనించి చెప్పు. హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతారు, ఎప్పుడు కదులుతారు చెప్పండి మీరు? ఎప్పుడు కదలాలిగా ఆలోచించండి, వెళ్ళండి. నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ప్లీజ్ ఆలోచించండి. నేను వస్తున్నా, నేను కదులుతున్నా, మీరు కదలండి. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే మనం అన్ని హక్కుల్ని సాధించుకుంటాం తప్ప మనం ఇంట్లో పడుకొని కామెంట్ పెట్టి లైక్ పెట్టి ఏముంటుందా? ఏముంటుంది? అర్థం చేసుకోండి. ఇక నేనైతే వెళ్తున్నా, నాతో పాటు వచ్చేది ఎవరో కామెంట్ చేయండి. ఉద్యమానికి పీక్తే ఉంటాం పీక్తే ఏందా అని ఈ రేవంత్తో మాకు బాధ ఏంది, మాకు గోలేంది, మాకేంది ఇది? ఒక తల్లి పాపం ఏమైనా ఒక తల్లి కామెంట్ పెట్టింది కదా, ఎంత పాపం, ఎంత వాళ్ళ గురించి ఎంత అన్న లైవ్ లో పెట్టానా, డిఎస్ వాళ్ళ ఉన్నాం, ధర్నలో ఉన్నాం హైదరాబాద్ దగ్గర. రైట్, అందరు అక్కడికి పండి. ఎక్కడ ధర్నా చేస్తున్నారు డిఎస్సి వాళ్ళు? అక్కడికే పండి, అందరు అక్కడికి పండి. చలో రండి అన్న, ప్లీజ్ అందరు రావాలి. కామెంట్ చదువుతున్నా అన్న. ఈ చిల్లర రేవంత్ అమ్మ 420 రేవంత్ అన్న లైవ్ పెట్టు అన్న. డిఎస్సి వాళ్ళ ఉన్నాం, ధర్నలో ఉన్నాం హైదరాబాద్ దగ్గర అన్న. నేను ధర్నాలోనే ఉన్నా. వెరీ గుడ్. గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి. ఎస్, నేను వస్తున్నా. నేను రైట్ ప్లీజ్ దయచేసి అందరు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుందాం, ఈ హక్కులను సాధిద్దాం. ఈ నియంత కేసీఆర్ని దించకపోతే, ఈ కేసీఆర్ అనే దుర్మార్గుని దించకపోతే, ఈ పోలీసు బలగాలను వేసుకొని ఇంకోని వేసుకొని ఎంత చేస్తాడు, ఎన్ని చేస్తాడు, ఏం చేస్తాడు, ఎంతమందిని చంపుతాడు? చంపి మా ప్రాణాలు తీస్తే రేవంత్, మా ప్రాణాలు తీస్తే రైట్, మీరు ఆలోచించండి. దయచేసి ఆలోచించి మీరు అందరు కూడా అక్కడికి వెళ్ళండి, ధర్నాకు రండి, మనం అందరం సాధిద్దాం. మీరు ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులారా, పోస్ట్ పోన్ డిఎస్సి, పోస్ట్ పోన్ గ్రూప్ టీ, వెరీ గుడ్. ఎస్ఎస్ రండి తొందరగా, అందరం కదులుదాం. ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నటువంటి మేధావులారా కదలండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికి రాదు కాబట్టి మీరంతా కదలాలి. మీకు మొత్తుకొని సగం బొచ్చే ఊసిపోతుంది స్వామి. మీరేం కదులుతారో ఏమో నాకు అర్థం కావట్లే. కానీ ఎవడైతే నిరుద్యోగులు పెట్టుకుండో, ఎవడైతే నిరుద్యోగుల్ని తెచ్చుకొని పెట్టుకుండో, ఎవడైతే నిరుద్యోగుల జీవితాలతో నాశనం చేస్తుండో, ఎవడైతే నిరుద్యోగులను పెట్టుకుని అధికారంకి వచ్చిండో, ఎవడైతే ఈ నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు, ఎవరైతే ఈ నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తా ఉన్నట్టు అందరు కూడా ధర్నాకు రండి. ఏదైతే అది రికార్డు